హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హైసెన్స్ A73 సిరీస్ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు. బాక్స్ పైన కూడా మనకు చాలా రకాల డీటెయిల్స్ మెన్షన్ చేశారు. సో దీనిలో మనకు యూరో 2020 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు నెట్ఫ్లిక్స్ అయినా కానీ మన యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ఇలా చూసుకున్నట్టయితే అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రీషియస్ కలర్స్ ఉంటాయని చెప్తున్నారు. అల్ట్రా హెచ్డి ఏ అప్కోడర్ ఉంటుందని చెప్తున్నారు. వన్ టచ్ యాక్సెస్ అని చెప్పేసి అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ కింద చూసుకున్నట్టయితే డాల్బీ విజన్ అని, హెచ్డిఆర్ అని, బెజిలెస్ డిజైన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. కింద చూసుకున్నట్టయితే UHD టీవీ 4K అని చెప్పేసి దీని మోడల్ నేమ్ 55A73F అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ టీవీ ఫ్రెండ్స్ ఇది. సో గూగుల్ అసిస్టెంట్ కూడా దీనిలో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేద్దాం ఫ్రెండ్స్. బ్రేక్ చేసేసి ఈ టీవీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఈ బాక్స్ ఓపెన్ చేసినట్టయితే బాక్స్ లోపల చూడండి, మనకు పై వైపే ఈ టీవీకి సంబంధించిన స్టాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే ప్రొవైడ్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇదే బాక్స్లో ఇక్కడ మనకు థర్మాకోల్ షీట్ ఉంది చూడండి. ఈ షీట్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ప్యాకేజింగ్ బాగుంది ఫ్రెండ్స్. దీని లోపల మనకు మళ్ళీ ఇంకొక ఈ షీట్ని అయితే ప్రొవైడ్ చేశారు మనకు డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ షీట్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. సో ఈ బాక్స్ లోపల మళ్ళీ మనకి ఇంకొక బాక్స్ని ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఈ బాక్స్ని కూడా మనం ఇందులో నుంచి ఇలా రిమూవ్ చేసినట్టయితే మనకు దీనికి సంబంధించిన స్టాండ్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కవర్ ఉంది కదా, సో ఈ కవర్లోనే మళ్ళీ మనకి ఇంకొక కవర్ ప్రొవైడ్ చేశారు. అన్ని టీవీస్లలో ఇచ్చినట్టే రిమోట్ కంట్రోల్, AAA బ్యాటరీ, యూజర్ మాన్యువల్ దీన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టీవీ స్టాండ్ ఉన్న బాక్స్ ని మనం ఇలా రిమూవ్ చేసి చూద్దాం. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకు వాల్ మౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటే కొన్ని స్క్రూస్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి క్లిప్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ కవర్లో చూసుకున్నట్టయితే 1 year వారంటీ రిజిస్ట్రేషన్ కార్డు ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతో పాటే ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. దాంతో పాటే ఇంకొకటి క్విక్ స్టార్టప్ గైడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతో పాటే మనకు ఈ టీవీ రిమోట్ చూడడానికి కనిపించేస్తుంది. ఇందులోనే మనకు కొన్ని స్క్రూస్తో పాటు ఈ AAA బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, రిమోట్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా క్వాలిటీ ఉంది. అన్ని రకాల బటన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ ఆన్ చేయడానికి నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ కోసం ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా టీవీని బాక్స్లో నుంచి అయితే నేను బయటికి తీసేసాను. సో దీని చుట్టూ కూడా మనకు ఒక కవర్ ఉంది చూడండి. సో ఇలా కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే ప్యాకేజింగ్ విషయంలో అయితే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఫ్రెండ్స్, డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్లాస్టర్ తోటి ఇంకొక షీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం టీవీ పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ మనకు యాంటీనా పోర్ట్ ఉంది. 3 HDMI పోర్ట్లు ప్రొవైడ్ చేశారు. USB పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ల్యాన్ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో అన్ని రకాల పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. టీవీకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇవే పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది టీవీ చూడడానికి ఇలా కనిపించేస్తుంది. కిందనే మనకు ఒక సైడ్కి పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. కింద హైసెన్స్ బ్రాండింగ్ ఉంది. పైవైపు ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టిక్కర్ పైన కూడా మనకి బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారో అవన్నీ డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి స్టాండ్ అయితే బిగిస్తాను. సో ఫ్రెండ్స్, టీవీ స్టాండ్స్ని బిగించేసాను, పవర్ ఆన్ చేసేసాను. పవర్ ఆన్ చేసిన వెంటనే హైసెన్స్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి టీవీ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. టీవీ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ చూసారా. సో అది కూడా మనకు మంచి డిజైన్లో ఇచ్చారు. అది కూడా మనకి ఇక్కడ బ్లింక్ చేస్తుంది. సో చాలా మంచి డిజైన్లో పవర్ ఆన్ బటన్ని కూడా ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో టీవీ అయితే చాలా ఫాస్ట్గా బూట్ అయిపోయింది ఫ్రెండ్స్, మిగతా వాటిలో లాగా కాకుండా. సో ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం, కంట్రీ సెలెక్ట్ చేసుకుందాం. డిఫాల్ట్గా మనకి ఇండియా అని వచ్చేసింది. తర్వాత వచ్చేసి హోమ్ కాస్ట్ ఎవరికి అని అడుగుతుంది, హోమ్ అని చేసుకుందాం. తర్వాత వచ్చేసి క్విక్ సెటప్ అడుగుతుంది. దాన్ని నేను స్కిప్ చేసేసి నా వైఫై ఏదైతే ఉంటుందో దాంతో అయితే కనెక్ట్ అయిపోతాను. నా వైఫై పాస్వర్డ్ ఇచ్చేసి నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా కనెక్ట్ అయిపోయింది. ఇలా మనల్ని సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. సో మీరు ఒకవేళ సైన్ ఇన్ చేయాలంటే సైన్ ఇన్ చేయొచ్చు, లేదా ఈ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్యాన్సిల్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ లొకేషన్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేయచ్చు. సో ఇక్కడ మనకి హెల్ప్, ఇంప్రూవ్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో వీటన్నిటిని మీరు ఎస్ అంటే ఎస్పేస్ చేసేయచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మీకు ఏం పేరు పెట్టేసుకోవాలని అడుగుతుంది. దాంతోపాటే ఇన్స్టాల్ ఆల్ ఆఫ్ ఫాలోయింగ్ యాప్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో దాంట్లో మనకు హాట్స్టార్, జీ ఇవన్నీ మనకు కావాలంటే వీటన్నిటి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాల్ చేయకుండానే డైరెక్ట్ కంటిన్యూ బటన్ని ప్రెస్ చేసుకోవచ్చు. సో ఇలా నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి డైరెక్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేసేస్తాను. యాక్సెప్ట్ చేసేసి ఇక్కడ నేను ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ అయితే బూట్ అయిన తర్వాత ఇలా కనిపించేసింది ఫ్రెండ్స్. సో దీనిలో మనకు అన్ని రకాల యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అయినా, యూట్యూబ్ అయినా, అమెజాన్ ప్రైమ్ అయినా, తర్వాత వచ్చేసి ప్లే స్టోర్ కూడా ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వర్షన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇలా మనకి కిందికి వెళ్ళినట్టయితే డివైస్ ప్రిఫరెన్స్ అని ఉంది. సో ఈ డివైస్ ప్రిఫరెన్స్లో మనకు ఈ డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తాయి. సో దానిలో మనకు అబౌట్ సెక్షన్ చూడండి. సో అబౌట్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే
మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి వచ్చింది. సో పర్లేదు, లేటెస్ట్దే అని చెప్పేసుకోవచ్చు ఓఎస్. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని డిస్ప్లే చూడొచ్చు. 55 ఇంచెస్ టీవీ ఇది. సో చాలా పెద్దగా కనిపించేస్తుంది. కింది వైపు చూసుకున్నట్టయితే మీకు కింద 6 JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో JBL గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు, చాలా మంచి సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు ఎల్ఈడి టీవీలలో మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? సౌండ్ అనేది ప్రాపర్గా రాదు. మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే దానికోసం సౌండ్ సిస్టమ్ని సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఈ టీవీలో 1 or 2 వాట్స్ స్పీకర్ని ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మనకు నార్మల్ టీవీతో పోల్చుకున్నట్టయితే 2 times లౌడర్ వస్తాయని చెప్తున్నారు నార్మల్ ఎల్ఈడి టీవీస్తో పోల్చుకున్నట్టయితే. అంతేకాకుండా మనకు డిజైన్ చూసుకున్నట్టయితే అల్ట్రా సిమ్ డిజైన్ని ప్రొవైడ్ చేశారు. బెజిల్స్ కూడా చాలా తక్కువ బెజిల్స్ కనిపించేస్తున్నాయి. కింది వైపు మనకు సౌండ్ బార్ ఇవ్వడం కారణంగా కింది వైపు ఒక సౌండ్ బార్ కనిపించేస్తుంది తప్పిస్తే చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మీకు చాలా నామమాత్రపు బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డాల్బీ అట్మాస్ కూడా మనకు దీనిలో థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. పిక్చర్ గురించి మాట్లాడినట్టయితే డాల్బీ విజన్ HDR అయితే ఉంది దీనిలో. దాంతోపాటు మనకు కలర్ కాంట్రాస్ట్స్ అయినా కానివ్వండి, కలర్స్ అయినా కానివ్వండి, మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి. అల్ట్రా డిమ్మింగ్, నాయిస్ రిడక్షన్ ఉందని చెప్తున్నారు. HDR10+ సపోర్ట్ అండ్ అల్ట్రా HD AI అప్స్కేలర్ ఉందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అల్ట్రా HD AI అప్స్కేలర్ ద్వారా మనకు ఫుల్ HD కంటెంట్ని అల్ట్రా HDలో ప్లే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు బ్లూటూత్ ఆడియో అవుట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకు వాయిస్ ద్వారా రిమోట్ తోటి కంట్రోల్ చేసేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చాలామంది అడిగేది ఏంటంటే దీనికి సర్వీస్ సెంటర్స్ ఎలా ఉంటాయని చెప్తున్నారు. సో మనకి ఇది 18,500 పిన్ కోడ్స్కి 450+ సర్వీస్ సెంటర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకు 24th డిసెంబర్ నుంచి అయితే అవైలబుల్లోకి ఉంటుంది. సో 51 యానివర్సరీ సెలబ్రేషన్ కారణంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని యాక్చువల్ ప్రైస్ 59,999 ఉంది. కాకపోతే ఆఫర్లో ఇది మనకు 44,990కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీన్ని మీరు రిలయన్స్ డిజిటల్, టాటా క్లిక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ వీళ్ళు చార్జ్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో పిక్చర్ క్లారిటీ చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తుంది. ట్రూ కలర్స్ కనిపించేస్తున్నాయి మనకు. అంతేకాకుండా మనకు ఎక్కడ కూడా పిక్సెల్ బ్రేక్ అయినట్టు అనిపించట్లేదు. సో చాలా క్లియర్గా అయితే మనకి ఇది కనిపించేస్తుంది. సో నేను చాలా జూమ్ చేసి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఎంత జూమ్ చేసినా కూడా దీనికి సంబంధించిన పిక్సెల్ ఏదైతే ఉంటుందో అదైతే బ్రేక్ అవ్వలేదు. దాంతోపాటు కొన్ని రాయల్టీ ఫ్రీ సాంగ్స్ని కూడా విని చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ విన్నారు కదా. సో మనకి ఎలాగో లౌడ్గా వస్తుంది, దాంతోపాటు క్లారిటీ అనేది మిస్ అవ్వలేదు. సో చాలా టీవీస్లలో మనకు డిస్ట్రాక్షన్ వస్తుంది. 100% పెట్టేసుకున్న తర్వాత 90% పెట్టేసుకున్న తర్వాత సో ఇందులో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చాలా క్లియర్గా అయితే మనకు ప్రతి ఒక్క సౌండ్ అనేది వినడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైసెన్స్ వాళ్ళు చాలా సూపర్ టీవీని మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా బ్రైట్నెస్ పరంగా అయినా కానివ్వండి, కాంట్రాస్ట్ రేషియో పరంగా అయినా కానివ్వండి చాలా ఎక్సలెంట్ కనిపించేస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించే టీవీలో బ్యాక్ సైడ్ నేను లైటింగ్ పెట్టాను. సో ఆ లైటింగ్ ఫోకస్ మొత్తం మనకు టీవీ మీదే పడుతుంది, అయినా కూడా చాలా మంచి అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లు రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.